అల్జైమర్స్ డిసీజ్ అంటే పెద్ద వయసు వాళ్ళు 60-65 దాటిన తర్వాత మెదడులో మార్పులు రావడం వలన క్రమేణా నెమ్మదిగా ఇర్రివర్సిబుల్ అంటే మార్పులు ఒకసారి మెదడులో మార్పులు వచ్చిన తర్వాత మళ్ళీ అది నార్మల్ స్థితికి యథాస్థితికి రాకుండా జరిగే ప్రక్రియను ఇన్ఎవిటబుల్ ఇర్రివర్సిబుల్ చేంజెస్ అంటారు. ఆ విధంగా జరిగినందువలన మెదడులో ఫస్ట్ స్టార్టింగ్ మరుపు మొదలవుతుంది. మరుపు మొదలైన తర్వాత అర్థమయ్యే పరిస్థితి తగ్గిపోతుంది. దాని తర్వాత ఆ మరుపు అన్ని రకాలుగా డెవలప్ అయ్యి ముందు పేర్లతో మొదలవుతుంది. తాను ఎక్కడున్నాడో మర్చిపోతాడు. చుట్టుపక్కల ఉండే వాళ్ళని మనుషుల్ని గమనించి కూడా గుర్తుపట్టలేకపోవడం జరుగుతుంది. ఇవన్నీ జరగడానికి ముఖ్య కారణం కరెక్ట్గా మాట్లాడితే జెనెటిక్ ప్రెడిస్పోజిషన్ అంటారు. డామినెంట్ జీన్స్ మన వంశపారంపరంగా పెద్దవాళ్ళలో పై తరాలలో ఈ వ్యాధి ఉండడం వలన అదే విధంగా ఆ మార్పులు కింది జనరేషన్స్లో కూడా కింది తరాలలో కూడా ఇది జరుగుతుంది. నిద్రలేమి వలన డెఫినెట్లీ అల్జైమర్స్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి ఎందుకో కారణం మాట్లాడుకుందాం. ఇప్పుడు నిద్రలేమి అయినప్పుడు ఏమి జరుగుతుంది శరీరంలో, మస్తిష్కంలో, మెదడులో ఏమి మార్పులు వస్తాయని గమనించాలి. ఎప్పుడైనా కానీ మనిషికి నిద్ర కనీసం 7 నుంచి 8 గంటలు ప్రతి మనిషికి అవసరము. ఆ నిద్ర కూడా మనకు బయలాజికల్ ప్లానింగ్ అంటుంది. మనిషికి రాత్రిపూట నిద్రపోయే అలవాటు అనాదిగా వస్తుంది. ఆ మార్పులు చేసి బయలాజికల్ వేరియేషన్, డయర్నల్ వేరియేషన్, పొద్దునంతా నిద్రపోయి రాత్రిపూట పనిచేయడం వలన కానీ, లాంగ్ అవర్స్ ఎక్కువ గంటలు నిద్ర లేకుండా నైట్ షిఫ్ట్ పనిచేసి మళ్ళీ దినం పూట కూడా రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ ఒక 2 గంటలు పడుకొని మళ్ళీ పనిలోకి వెళ్ళిపోవడం, లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల చేసుకుంటూ ఉంటే మెదడులో సిఎస్ఎఫ్ అనే ఒక లిక్విడ్ ఉంటుంది. ఆ సిఎస్ఎఫ్ లిక్విడ్ మెదడులో నుండి కాలుష్యంని తొలగించి మెదడుకి కొత్త బ్లడ్ను ప్రవేశించేసి అక్కడ ఉండే మలినాలన్నీ పోగొట్టడం వలన మెదడు నిద్రలో ఉన్నప్పుడు ఈ పని జరుగుతుంది. నిద్ర లేమి వలన కనీసం 10% ఈ పని తగ్గిపోతుంటుంది. సో ఈ విధంగా ఒకరోజు కాదు, క్రమేణా రోజు నెలల తరబడి, ఏళ్ల తరబడి నిద్ర మానుకొని పని చేసే వాళ్ళలో ఈ అల్జైమర్స్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ముందు స్టార్టింగ్లో పేర్లు చెప్పడం మర్చిపోతుంటారు. దాని తర్వాత తను ఎక్కడున్నాడో చూసుకొని దారి తప్పే అవకాశం ఉంటుంది. దాని తర్వాత దగ్గరగా చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ వాళ్ళని కానీ గుర్తుపట్టలేకుండా పరిస్థితికి వస్తారు. దాని తర్వాత వాళ్ళు ఎవరున్నా కూడా తన లోకంలో తను ఉండేటట్టు, తన నిద్రపోతున్నట్టు కానీ ఏమి చేసినా కూడా ఆయన గుర్తుపట్టని పరిస్థితికి వచ్చేసి పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అండ్ ఫేటల్ చేంజెస్ కూడా రావచ్చు. రాకుండా ఉండడానికి మనము ప్రికాషన్స్ తీసుకునేది. ఇప్పుడు ఈ ప్రజెంట్ వర్కింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ సొసైటీలో చూస్తే చాలా మటుకు వర్క్ ప్యాటర్న్ స్ట్రెస్ వలన ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్ని గంటలు మనకు మిస్ అయిందో అంత బ్యాలెన్స్ ఆఫ్ స్లీప్ మళ్ళీ పొందగలిగితే ఏ రోజుకు ఆ రోజు పోస్ట్పోన్ చేయకుండా రాత్రి మేల్కొని దినం పూట రెస్ట్ తీసుకొని ఫుల్ 8 అవర్స్ కానీ 6 అవర్స్ కానీ స్లీప్ ప్యాటర్న్లో పెట్టుకొని సరైన భోజనం తీసుకొని సరైన బాడీ ఎక్సర్సైజెస్ చేసుకొని ఉంటే ఇది కొంచెం ఆపే అవకాశం ఉంటుంది. డైర్నల్ వేరియేషన్ చేయకుండా, అంటే రాత్రిపూట నిద్రపోయి దినం పూట పనిచేయడం అనేది అతి ఉత్తమమైన పద్ధతి. అది కాని పరిస్థితుల్లో దీన్ని మార్చుకునే పద్ధతిలో మనం రాత్రి కానీ నైట్ షిఫ్ట్స్లో పనిచేస్తే కానీ, లేకపోతే నైట్ షిఫ్ట్లోనే వాళ్ళ మొత్తం ఉద్యోగం రీత్యా ఉంటే ఉదయం ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 6 to 8 అవర్స్ స్లీప్ ప్యాటర్న్ పెట్టుకొని సరైన భోజనం తిని భోజనాహారాలు తర్వాత బాడీ ఎక్సర్సైజ్ అవన్నీ పెట్టుకుంటే ఈ డిసీజ్ వచ్చేందుకు మనం నివారించే ప్రయత్నం జరగచ్చు.